జనం ఓట్లేసి తమ తీర్పు చెప్పేశారు. ఓటర్ల నిర్ణయం ఈవీఎంల్లో నిక్షిప్తమై 13 రోజులు దాటిపోయింది. ఆ తీర్పు ఎలా ఉంటుందోనన్న అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్ల వారీగా లెక్కలేసుకుంటూ అభ్యర్థులు, నేతలు ఊహల్లో విహరిస్తున్నారు. గెలిచేది తామేనంటూ ఆశలు పెంచేసుకుంటున్నారు. టఫ్ నడిచిన నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. అవేంటో చూద్దాం. అనగనగా ఒక కోట, అందులో ఈ 5 ఏళ్లు ఒక రాజున్నాడు. ఆ కోట పరిధిలోని జనం మళ్లీ తీర్పిచ్చారు. ఆ తీర్పు ఏంటన్నది ఇప్పుడు ఆ కోట పరిధిలోనే కాదు, రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఆ కోటకి రాజయ్యేందుకు పోటీ పడ్డ అభ్యర్థులిద్దరూ జనం మెప్పు కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. గిఫ్ట్లు ఇచ్చారు, ఘర్షణ పడ్డారు, ఓ యుద్ధమే చేశారు. మరి ఆ యుద్ధంలో గెలిచి రాజయ్యేదెవరు? చంద్రగిరి విజయనగర సామ్రాజ్య రాజధాని, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామమున్న నియోజకవర్గం. ఇంతటి కీలక నియోజక జెండా ఎగరలేదు. అందుకే ఈసారైనా చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగురవేయాలన్న కసి కనిపించింది తమ్ముళ్లలో. ఆ కసే చంద్రగిరి ఎన్నికల పోరును ఆసక్తికరంగా మార్చేసింది. ఏదో హడావిడిగా కాకుండా గెలుపే లక్ష్యంగా 2-3 ఏళ్ల నుంచి పులివర్తి నాని ఇక్కడ పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నువ్వా నేనా అనే స్థాయిలో ఫైట్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య పోరుతో చంద్రగిరి రాజకీయం ఎన్నికలకు ముందు నుంచి హాట్ గానే నడిచింది. ఫారం 7 దరఖాస్తులతో ఓట్ల తొలగింపు వివాదం నుంచి హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణల వరకు చాలా జరిగాయి. ఎక్కడైనా ఎన్నికల సమయంలోనే తాయిలాల పంపకాలుంటాయి. చంద్రగిరిలో మాత్రం 6 నెలల ముందు నుంచే గిఫ్ట్ల పంపిణీ చాలా పక్కాగా నడిచిపోయింది. అభ్యర్థులిద్దరూ తమదైన స్టైల్లో జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలింగ్ రోజున ఘర్షణలు, ఆ తర్వాత టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్లు ఉన్నాయి అంటే టీడీపీ, వైసీపీల మధ్య పోరు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2,70,495 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 78.18% పోలింగ్ జరిగింది. ఇక్కడ చంద్రగిరితో పాటు తిరుపతి రూరల్, రామచంద్రాపురం, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టికల్లు, పాకాల మండలాలున్నాయి. ఇన్నున్నా ఎమ్మెల్యేను డిసైడ్ చేసేది మాత్రం తిరుపతి రూరల్లోని ఓటర్లే. ఎందుకంటే ఇక్కడొక్కచోటే 1,20,000కు పైగా ఓట్లున్నాయి. వీటితోనే ఇన్నాళ్లు ఇక్కడ ఎవరైనా గెలుస్తూ వచ్చారు. 1999 నుంచి 2009 వరకు 3 సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గల్లా అరుణకుమారి. 2014లో వైసీపీ నుంచి చెవిరెడ్డి గెలిచారు. దీంతో ఈసారైనా చంద్రగిరిలో టీడీపీని గెలుచుకోవాలన్న పులివర్తి నాని పట్టుదల కేడర్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అధినేత చంద్రబాబు సైతం ఇక్కడికొచ్చి ప్రచారం చేయడంతో గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు నాని. అయితే ఈసారి టీడీపీకి పరాభవం తప్పదని జనం తమ వెంటే ఉన్నారని చెప్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇది ప్రజలు నమ్మకానికి సంబంధించి. ప్రజలు నన్ను నమ్ముతున్నారు అనుకో, నన్ను గెలిపిస్తారు. నన్ను నమ్ముతున్నారు అనుకుంటున్నా, గెలిపిస్తారు అనుకుంటున్నా. ధీమా నేనేం చెప్పను. రాజకీయాల ధీమాలే ఉండవు, నమ్మకాలే ఉంటాయి. ఇక్కడ ప్రజల నమ్మకం మీద ఆధారపడుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా నేను మంచోడు అనకపోయినా నేను నా ప్రజలు చెడ్డోడు అనరని నమ్ముతున్నా. గెలుపు అవకాశాలు అనేది చంద్రగిరి కోటపైన తెలుగుదేశం జెండా రెపరాలాడేది నిజం. 2 పార్టీల కేడర్ ఫుల్ జోష్లో ఉంది. కనీసం 25,000 మెజార్టీ ఖాయమని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. ప్రతి మండలంలో కూడా మంచి మెజారిటీతో సుమారు 25,000 పైచీలుక ఓట్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున గెలవడం ఖాయం. గత 20 సంవత్సరాలుగా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గత ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. కానీ తెలుగుదేశం పార్టీ అనేది గెలుపొంది 20-25 సంవత్సరాలు అవుతాం చంద్రగిరిలో. ఖచ్చితంగా చంద్రగిరి కోటలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం. గత 25 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో గెలవలేదు. ఈసారి ఖచ్చితంగా కూడా చంద్రగిరి కోటపైన తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా కూడా విజయకేతనం ఎగరవేయబడతా ఉంది. ఈరోజు అభ్యర్థులు, నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి జనం ఎవరి వైపు ఉన్నారన్నదే ఇక్కడి పాయింట్. ఓటర్ల తీర్పుతో చెవిరెడ్డి చంద్రగిరికి మళ్లీ రాజవుతారా, లేదంటే పులివర్తి నాని ఆ కోటలో పాగా వేస్తారా అన్నది మే 23నే తేలుతుంది. ఫ్యాక్షన్ గడ్డపై మళ్లీ తమదే గెలుపన్న పట్టుదల ఆ కుటుంబానిది.
దశాబ్దం నుంచి కొనసాగుతున్న ఆ కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేశామన్న ధీమా ఆ యువనేతది. పోటీ కూడా అలాగే జరిగింది. నువ్వా నేనా అన్నట్టు ఆ ఇద్దరు యువనేతలు తలపడ్డారు. వారిద్దరిపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇదంతా పైకి కనిపించే సీన్ మాత్రమే. సినిమా వేరే ఉంది. పైకి కాన్ఫిడెన్స్తో ఉన్నా లోపల మాత్రం అభ్యర్థులు టెన్షన్తోనే ఉన్నారు. మరింతకీ ఆ కుటుంబం వారసుడు ఓట్ల పరీక్షలో పాస్ అవుతారా? రాప్తాడులో ఇన్నాళ్ళు జరిగింది ఒక లెక్క, ఈ ఎన్నికల్లో జరిగింది మరో లెక్క. ఎందుకంటే పరిటాల వారసుడు శ్రీరామ్ ఎన్నికల బరిలో నిలిచాడిక్కడ. శ్రీరామ్ పోటీతో రాప్తాడు పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. గత 2 సార్లు ఇక్కడ సునీత గెలుస్తూ వచ్చారు. ఆ 2 సార్లు ఓడిపోయింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ 10 ఏళ్లలో పరిటాల ఫ్యామిలీపై వ్యతిరేకత వచ్చిందని, అసంతృప్తి పెరిగిందన్న ప్రచారాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లింది వైసీపీ. వ్యూహాత్మకంగా వ్యవహరించి సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో శ్రీరామ్ బరిలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరు యువనేతల పోటీతో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా నడిచింది. శ్రీరామ్ రాకతో తమ్ముళ్లలో జోష్ పెరిగింది. పరిటాల కోటలో మళ్లీ పాగా వేసినట్టే అన్న స్థాయిలో ప్రచారం చేశారైనా. మరోవైపు ఇన్నాళ్లు వారు వన్ సైడ్ గా నడిచినా ఈసారి మాత్రం తోపుదుర్తి గట్టి ఫైట్ ఇచ్చారు. అసలే ఫ్యాక్షన్ అడ్డా, పైగా టఫ్ ఫైట్ కావడంతో ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఎన్నికల రోజున దాడులు, పోలింగ్ బూతుల్లో గొడవలు, హింసాత్మక ఘటనలు కొనసాగాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత నుంచి గెలుపుపై ఈ ఇద్దరు యువనేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేసినారు. మనకు ప్రకాష్ రెడ్డి చేసిన అన్యాయం ఏముంది, 2 సార్లు సునీతమ్మకి వేసాము, ఆయన గెలిచిన తర్వాత మనకు చేసిన న్యాయం ఏముంది, ఒకసారి అవకాశం ఇద్దాము అబ్బాయికి అనేది కూడా ప్రజల్లో ఉంది, సానుభూతి ఉంది. ఓడిపోయినప్పుడు కూడా నేను కంటిన్యూస్గా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపైన పోరాడుతూ ఉన్నా. 5 సార్లు పాదయాత్రలు చేసే కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో సింపతి అనేది ఏం లేదండి. ఫస్ట్ టైం 2009లో వచ్చినప్పుడు సరే మేము సింపతి ఇంకోటి ఫస్ట్ టైం బయటకు వెళ్ళినది గెలిచిండొచ్చు. అందులోనూ ముఖ్యంగా అది కూడా నాన్నగారి దీన్ని బట్టి మేము ముందుకు పడిన తర్వాత ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్లోనే ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ రోజు మేమే కోట్లాడుకొని ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం జరిగింది ఆ 5 ఏళ్ళు. తర్వాత 2014లో వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా నీళ్లు కావచ్చు, లేకుంటే ఆ రోజు ఇప్పుడు రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నియోజకవర్గానికి అందాల్సినవన్నీ పూర్తిగా అందిస్తూ ఎక్స్ట్రాగా అంటే ఈరోజు మనం నీళ్లు బాగా తెచ్చుకొని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము, పని చేశాము. ఇక్కడ అభివృద్ధి సింపతి కానీ ఓడిపోయింది సింపతి కాదు. నియోజకవర్గంలో 2,40,435 మంది ఓటర్లుంటే 2,02,058 మంది ఓటేశారు. 82.33% పోలింగ్ నమోదైంది. రాప్తాడులో మొత్తం 6 మండలాలున్నాయి. రాప్తాడు, రామగిరి, చెన్నై కొత్తపల్లి, ఆత్మకూరు, కనగానపల్లి, అనంతపురం రూరల్ దీని పరిధిలోకి వస్తాయి. రామగిరి, కనగానపల్లి మండలాలు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉంటాయి. ఆత్మకూరు, చెన్నై కొత్తపల్లి, అనంతపురం రూరల్లో ఈసారి ఫ్యాన్ గాలి వీచిందన్న అభిప్రాయాలున్నాయి. కీలకమైన రాప్తాడులో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. తమకు పట్టున్న 3 మండలాల్లో 10 నుంచి 15,000 మెజార్టీ వస్తుందని ధీమాతో ఉంది వైసీపీ. మిగిలిన 2 మండలాల్లో టీడీపీకి వచ్చే మెజార్టీ తీసేసినా తమకే ఆధిక్యం ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. టీడీపీలోనూ ఇలాంటి అంచనాలే ఉన్నాయి. రామగిరిలో 8,000, కనగానపల్లిలో 10,000 వరకు మెజార్టీ వస్తుందన్న ధీమా తమ్ముళ్లలో ఉంది. మిగిలిన మండలాల్లో వైసీపీకి వచ్చే ఆధిక్యానికి మించి మొత్తంగా తమకే మెజార్టీ వస్తుందన్న ఆశలో ఉన్నారు నేతలు. ఇలా 2 వైపులా 4 నుంచి 6,000 లోపు మాత్రమే మెజార్టీ వస్తుందన్న అంచనాలున్నాయి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి మరోలా ఉంది. అనంతపురం రూరల్లో 80,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ మెజార్టీని శ్రీరామ్ ఎంతవరకు కట్టడి చేశాడు అన్నదే కీలకం. దానిపైనే టీడీపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి లెక్కలు వారికున్నా హంద్రీనీవా నీళ్ల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది రాప్తాడే కాబట్టి తమ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు శ్రీరామ్. మహిళలు, రైతులు తమ వైపే ఉన్నారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. అయితే రాప్తాడులో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పరిటాల శ్రీరామ్ కేంద్రంగా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఒకరిది హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నం, మరొకరిది 6వసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే పట్టుదల. పైగా ఇద్దరూ పాత ప్రత్యర్థులే. ఒకరిని మరొకరు ఓడించారు. ఇప్పుడు ఆ ఓడించిన వారిపై గెలవాలన్నది మరొకరిలో కనిపించే కసి.
మరి ఈసారి ఎవరిది పైచేయి అవుతుంది? కర్నూలు జిల్లా పాణ్యంలో మరోసారి తలపడ్డారు ఈ పాత ప్రత్యర్థులు. 2014లో గౌరు చరితారెడ్డి వైసీపీ నుంచి గెలిస్తే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కాటసాని వైసీపీ నుంచి, చరిత టీడీపీ నుంచి పోటీ పడ్డారు. అభ్యర్థుల ఖరారుకు ముందు వరకు వైసీపీలోనే ఉంది గౌరు ఫ్యామిలీ. ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో పార్టీ మార్చేశారు గౌరు దంపతులు. టీడీపీలో చేరి వైసీపీలో అవమానం జరిగిందని విమర్శించారు. చివరి నిమిషంలో వచ్చిన గౌరు చరితకే టికెట్ ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం. కాటసాని రాంభూపాల్ రెడ్డిపై నమ్మకంతోనే చరితకు వైసీపీ టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. కాటసాని పాణ్య నుంచి వరుసగా 8వ బరిలో ఉన్నారు. 5 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయారు. గౌరు చరిత తొలిసారి నందికొట్కూరు నుంచి, గత ఎన్నికల్లో పాణ్య నుంచి గెలిచారు. ముచ్చటగా 3వసారి గెలిచేందుకు ప్రయత్నించారు. 2014లో తనను ఓడించిన చరితనే ఈసారి ఓడించాలన్న పట్టుదలతో పనిచేశారు రాంభూపాల్ రెడ్డి. పాణ్యంలో మొత్తం 2,88,031 ఓట్లుంటే 2,14,314 ఓట్లు పోలయ్యాయి. 74.41% పోలింగ్ జరిగింది. ఇక్కడ పాణ్యం, కల్లూరు, గడివేముల, ఓర్వకల్లు మండలాలున్నాయి. వీటిల్లో కల్లూరు, గడివేముల మండలాల్లో తమకే మెజార్టీ వస్తుందన్న ధీమాలో ఉంది టీడీపీ. గౌరు ఫ్యామిలీ పార్టీ వీడడం వల్ల వైసీపీకి నష్టం జరిగిందని, అది తమకు బాగా ప్లస్ అయిందన్న అంచనాలు వేస్తున్నారు తెలుగుదేశం నేతలు. పాణ్యం నియోజకవర్గం కర్నూలు జిల్లా అందు కూడా 14-10 స్థానాలకు పైననే గెలవగలుగుతున్నాము. ఇదంతా కూడా మా జిల్లా నాయకులు, ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. అంద్రినివ ద్వారా మార్చి నెల, ఏప్రిల్ నెల వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగిందంటే ఇది చరిత్రలో ఒక రికార్డే. లేదంటే కూడా ఎప్పుడైనా కేసు కెనాలు కూడా జనవరి లోపే కూడా నీరు బంద్ అయ్యేటివి. ఈసారి అట్లా లేకుండా అంద్రినివ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే అంద్రినివ ద్వారా కూడా జిల్లాకు నీళ్లు ఇవ్వగలిగినాం. పాణ్యం మేము కార్పొరేషన్ నందు కూడా 5,000 మెజార్టీ సాధిస్తాం. కల్లూరు మండలం కూడా 3 నుంచి 5,000 సాధిస్తాం. మిగతా మండలాలు కూడా అన్ని 2,000 మెజార్టీ వచ్చినా కూడా మేము 10,000 పైన మెజార్టీతో పాణ్యం నియోజకవర్గం కూడా గౌరు చరితమ్మ గారు గెలవబోతున్నారు. మరోవైపు అన్ని మండలాల్లోనూ తమకే మెజార్టీ వస్తుందన్న విశ్వాసంతో ఉంది వైసీపీ. కనీసం 20,000 మెజార్టీ వస్తుందని, గౌరు కుటుంబం పార్టీ మారినా నష్టమేమీ లేదని చెప్తోంది. కాటసాని గెలిస్తే మంత్రి అవుతారన్న ప్రచారం బాగా పనిచేసిందని, వైసీపీ విజయం ఖాయమని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి 25 నుండి 30,000 పైన మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలు, నవరత్నాలు ప్రతి పేదవానికి అందుతుందనే ఉద్దేశంతో ప్రతి పేదవాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీకి తరలి వచ్చి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఏదైతేమి, యువకులు ఏదైతేమి, ప్రతి ఒక్క యువకుడు, మన యువకుడు సీఎం కావాలా, ఈ ముసలోళ్ళు సీఎం వద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకుడు ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం జరిగింది. మరి అసెంబ్లీ బరిలో గౌరు చరిత హ్యాట్రిక్ కొడతారా, లేదంటే కాటసాని 6వ సారి అసెంబ్లీలోకి అడుగు పెడతారా అన్నది తేలాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.